Praise the Lord, dear brothers. Once again, good morning and thank you so much for taking your time to join this session. We'll start with a word of prayer so that we'll seek the God's help and presence and wisdom to continue our training session today. ఎవరైనా ఒకరు మీలో ఇఫ్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ మీరు ప్రార్థన చేయాలని ప్రేరేపించబడి ఉంటే ఒక నిమిషం కాలం మనం ప్రార్థనలో గడుపుదాం. ఈరోజు మనము టాపిక్ నెంబర్ 28 సర్వీస్, పరిచర్య, సేవ, దీని గురించి మనము డిస్కషన్ చేస్తాం క్విక్లీ. దెన్ ఇఫ్ టైం పర్మిట్స్ విల్ కవర్ ది అనదర్ టాపిక్ యాజ్ వెల్. ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారా? టాపిక్ 28. కృపా సత్య సంపూర్ణటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయ కాలంలో నీ సన్నిధానంలో కనిపించడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి, ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ రోజు జీవంతో ఉంటున్నామంటే నీ కృపే దేవా, అందుకొరకు నేను స్తుతిస్తున్నాం. ఈ దినమంతట్లో నీ కృప కొరకు మేము వేడుకొంచుంటున్నాం. కాబట్టి యేసయ్యా, ఈ ఉదయ కాలంలో నన్న శిష్యులు తరిపేదు ఈ యొక్క నన్న ప్రభా ఈ యొక్క మా జీవితాలు ఒక పార్ట్ మీరు పెట్టినందుకే నీకు వందనాలు స్తోత్రాలు. కాబట్టి నాన్న ఈ యొక్క తర్ఫీదు కార్యక్రమాన్ని నాన్న ప్రభా మీ దాసులు మా అంకుల్ గారిని ప్రభా నువ్వు ప్రేరేపించి మాకు నాన్న ప్రభా ఈ యొక్క డిసేబుల్ ట్రైనింగ్ జరగడానికి మీరు కృప చూపుతున్నందుకే నీకు వందనాలు. ఆయుష్ ఆరోగ్యాన్నిచ్చి ఇంకా అత్యధికమైన ప్రభా నాన్న ఆయుష్నిచ్చి నడిపించమని, ఆరోగ్యాన్నిచ్చి నడిపించమని బ్రతిమలాడుచుంటున్నాను. అలాగే నాన్న ఈ యొక్క కార్యక్రమాన్ని బాధ్యత వహించినటువంటి సహోదరు రాజేష్ బ్రదర్ కొరకే నీకు వందనాలు స్తోత్రాలు. బిడ్డను నీ కరాలకు అప్పచెప్పుకుంటున్నాం. బిడ్డను అరకాలు మొదలుకొని నడునిత్తు నీ రక్త ప్రోక్షణ కిందకు తీసుకొస్తుంటున్నాం. బిడ్డని సిలువ చాటును మరుగుపరుచుకొని పరిశుద్ధాత్మ దేవుడు మాకందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడమని బ్రతిమలాడుచూ ఉంటున్నాను. యేసయ్యా, మేము దీన్ని నేర్చుకుని మా జీవితాలు మేము అలవాటు చేసుకొని దాని ప్రకారం ఇతరులకి నేర్పించి అనేక మందిని శిష్యులుగా చేయడానికి నీ కృప మెండుగా మాకు అనుగ్రహించమని వేడుకొంచుకుంటున్నాం. ఉదయ కాలంలో ఎవరెవరైతే ఈ యొక్క నన్న ప్రభా కలుసుకోవడానికి నీ చిత్తమైంటున్నారో, ఇంతవరకు కలుసుకున్న ప్రతి బిడ్డను బట్టి నీ స్తుతిస్తున్నాను. ఇంకా నాన్న ప్రభా ఏ అంతరాయం ద్వారా నాన్న దీనిలో కలవలేకపోతున్నారో ఆ బిడ్డలకు మీరు సహాయం చేసి ఆ బిడ్డలందరూ కలుసుకునేలాగా నువ్వు కృప అనుగ్రహించమని వేడుకొంచుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా నీ కరాలకు అప్పచెప్పుకుంటున్నాం. యేసయ్యా, నీ మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీవు చేసినటువంటి ఆ రక్షణ భాగం కొరకే నీకు స్తోత్రాలు. మమ్మల్ని రక్షించడం కొరకు ఆ కల్వారి సిలువలో నీ ప్రాణమును దానం చేశావు, నీ రక్తాన్ని ధారాపాతంగా చిందించావు, మరణించావు, భూస్థాపన చేయబడ్డావు, 3వ రోజు సజీవుడుగా లేచావు. అవును తండ్రి యేసయ్యా, నీవు పునరుద్ధాన శక్తి కలిగినటువంటి దేవుడివి. కాబట్టి మా మధ్య నీవు వింటున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు. మీ కరాలకు మేము అప్పచెప్పుకుంటున్నాం. మమ్మల్ని నడిపించండి, మాకు ఆలోచన ఇవ్వండి. నాన్న ప్రభా, మమ్మల్ని మాకు మీరు కాపరిగా ఉండండి. సమస్తము నీకు మాత్రమే ఘనత మేము కలగలంట్లు నాన్న మాకు ఈ మధ్యలో జూమ్ అన్నటువంటి ఈ యొక్క నన్న ప్రభా హ్యాపన్ కూడా నీ కరాలకు అప్పచెప్పుకున్నాం. ఎవరికి కూడా ఎలాంటి అంతరాయకులు లేకుండా అందరికీ నన్న ప్రభా సజావుగా నన్న ప్రభ దొరకగలిగినట్లు వాటిని ఆశ్రయించి దీవించి అది సరిగా పనిచేయగల కృప అనుగ్రహించమని నన్న ప్రభ మమ్మల్ని అందరినీ మరొకసారి నన్ను నిలబడి నీ దాసుని నీ సిలువ చాటున మరుగుపరచుకోమని బిడ్డ నీ కరాలకు అప్పచెప్పుకుంటూ నన్ను వినే మా అందరికి కూడా వినుబుద్ధి పుట్టించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం పరలోక తండ్రి. Amen. Thank you so much, Doraina, for the quick prayer. So, dear brothers, once again, so I want to quickly recap where we are standing. Today, ఈరోజు మనమందరం కూడా పేజ్ నంబర్ 254 సర్వీస్, పరిచర్య, సేవ అనేటువంటి ఒక కొత్త టాపిక్ లెక్క ఎంటర్ అవుతున్నాం. సో అంతకు ముందుగా మనము నేర్చుకున్నది ఏంటంటే అనేకమైన విషయాలు నేర్చుకున్నాం. సో ఒక శిష్యుడికి 10 లక్షణాలు ఉండాలి. సో 10 డిసిప్లైన్స్ ఉండాలి. దాంట్లో భాగంగా టుడే ఇఫ్ గాడ్ పర్మిట్స్ we will try to cover the one topic or two topics so that ఇవన్నీ కూడా చాలా చిన్న టాపిక్సే. అంశం అనేది చాలా చిన్నగా ఉంది. సో నేను చెప్పడం తక్కువగా ఉంటుంది, మీరు చేయడం ఎక్కువగా ఉంటుంది. సో ప్లీజ్ డూ రిమెంబర్. సో ప్లీజ్ టర్న్ ది టాపిక్స్ టెక్స్ట్ బుక్స్ అలాంగ్ విత్ మీ పేజ్ నెంబర్ 254. ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం ఈరోజు. 1 Peter 4:10 ఏం చెప్తుందో మనము దేవుని వాక్యం ద్వారా విందాం. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్, టుడే దిస్ ఈస్ అవర్ మెమొరీ వర్స్. 1 Peter chapter 4:10. Each of you should use whatever gifts you have received to serve others as a fruitful stewards of God's grace in its various forms. తెలుగులో ఏముందన్నా చదువుతారా? దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి
ఒకరినొకడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. వెరీ గుడ్ అన్న. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది దేవుని కొరకు ఉపచారము చేయుడి. సో ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రామిస్ ఫర్ అవర్ చర్చెస్ టుడే. ఇది మన సంఘాలకు ఇవ్వబడిన వన్ ఆఫ్ ది ప్రామిస్ ఫర్ ది ఇయర్ 2025. సో ఈ సంవత్సరం అంతా కూడా సర్వీస్, పరిచర్య, సేవకుడిగా మన యొక్క బాధ్యతను గుర్తు చేసేటువంటి వచనం ఇది. సో దేవుని బిడ్డలుగా, దేవుని పరిచారకులుగా ఏ విధంగా మనం ఈ సంఘంలో, లోకంలో ఉండాలి. సో ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఉంది. ఐ విల్ క్విక్లీ గివ్ యూ 1 or 2 minutes చెప్పేస్తాను. ఇక్కడ ఒక పెద్ద సంఘము, సో బైసైడ్ చర్చ్ అని ఒక సంఘము, వాళ్ళ సంఘంలో ఒక యూత్ పాస్టర్ను రిక్రూట్ చేయాలని అక్కడ ఉన్నటువంటి బోర్డు మెంబర్స్, అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అంతా కూడా ఆ చర్చి బోర్డుకు ఒక రిక్వెస్ట్ ఇస్తున్నారు. వాళ్ళంతా కూడా దే హ్యావ్ రిక్వైర్డ్ యూత్ పాస్టర్. ఎందుకంటే వాళ్ళకు యవ్వనంలోకి వచ్చినటువంటి చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు నెక్స్ట్ యవ్వనస్తులుగా మారడానికి ముందు, ఆ యవ్వన దశలోకి వెళ్ళడానికి ముందు ఆ పిల్లలందరూ కూడా దేవుని యొక్క క్రమశిక్షణలో పెరగాలని ఒక ఆశ కలిగిన పేరెంట్స్ అంతా కూడా ఆ బోర్డు మెంబర్కు, ఆ పాస్టర్ కు ఒక రిక్వెస్ట్ ఇస్తున్నారు. అయ్యా, మాకు ఒక యూత్ మినిస్టర్ను రిక్రూట్ చేయండి అని. సో దే ఆర్ అగ్రీడ్ అండ్ ఆ బోర్డు అంతా కూడా అగ్రీ చేసిన తర్వాత దే ప్రేడ్ అండ్ దే ప్రేడ్ అండ్ దే ప్రేడ్. ఆఫ్టర్ సెవరల్ మంత్స్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ ఒక మంచి షార్ప్ మైండ్ ఉన్నటువంటి ఒక ఎనర్జెటిక్ యవనస్తుడిని ఆ యొక్క పాస్టర్గా రిక్రూట్ చేశారు. తన పేరు వచ్చేసి జేసన్. సో ఆ జేసన్ ఎప్పుడైతే యూత్ పాస్టర్గా అక్కడ రిక్రూట్ అవుతాడో అనేకమైన విషయాలు 3 నెలలు అక్కడ గొప్పగా నేర్పిస్తాడు, మంచిగా పరిచర్య చేస్తాడు. ఆ యూత్ బిడ్డలకు కావాల్సినటువంటి అన్ని విషయాలు కూడా బోధిస్తాడు. అనేకమైన క్వశ్చన్లు వేయడము, మీటింగ్స్ పెట్టడము, మంచి విషయాలు నేర్పించడం ద్వారా ఆ కమ్యూనిటీలో, ఆ ఫ్యామిలీస్కు చాలా దగ్గర అవుతాడు. అందరూ కూడా మంచిగా అప్రిషియేట్ చేస్తారు. తర్వాత ఒకానొక రోజు ఏమవుతుందంటే అతడు పేరెంట్స్ మీటింగ్ పిలుస్తాడు. పేరెంట్స్ మీటింగ్ పిలిచిన తర్వాత అందరూ పేరెంట్స్ వస్తారు. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ ప్రతి అంబిషియస్ ప్లాన్ అంటే ఒక ఫ్యూచర్ ఏ విధంగా ఉండాలి, భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అని ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రణాళికను వాళ్ళ మీద ప్రజెంట్ చేస్తారు. ప్రజెంట్ చేసిన తర్వాత ఆ ప్రజెంటేషన్లో తను ఒక మాట అంటాడు, ఇది కేవలం నా ద్వారా మాత్రమే సాధ్యం కాదు, ఐ నీడ్ అడల్ట్ వాలంటీర్స్. అంటే పెద్దలు, తల్లిదండ్రులు కూడా ఈ యొక్క ప్రణాళికలో, ఈ ప్రాజెక్ట్లో భాగం కావాలి అని పేరెంట్స్ మీటింగ్లో చెప్తాడు. ఆ మాట విన్నటువంటి ఆ పేరెంట్స్ ఇమ్మీడియట్గా నెక్స్ట్ రోజు ఆ పాస్టర్ మీద కంప్లైంట్ చేస్తారు చర్చ్ ఆఫీస్. అయ్యగారు, మీరు ఒక యవ్వన పాస్టర్ను రిక్రూట్ చేశాం కదా, తను జాబ్ రోల్స్ తెలియదా తనకు, పిల్లలకు పాఠాలు చెప్పమని, యవనస్తులకు మంచిగా నేర్పించమని మనం అతన్ని రిక్రూట్ చేశాము, కానీ ఇతడు మమ్మల్ని రమ్మంటున్నాడు పరిచర్యకు, ఇది ఎంత మాత్రం సబబు అని పేరెంట్స్ అంతా కూడా చర్చ్ ఆఫీస్కి ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తారు. ఆ కంప్లైంట్ చేసిన తర్వాత ఒక మాట ఇక్కడ ఉంది, లాస్ట్ పారాగ్రాఫ్లో మీరు చూస్తే, డజంట్ షీ అండర్స్టాండ్ ది జాబ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది మినిస్టర్. ఒక సేవకుడిగా, పరిచారకుడిగా తన బాధ్యత ఏమిటో తనకు తెలియదా అనేటువంటి ఒక ప్రశ్నతో ఈ యొక్క కథ ముగుస్తుంది. సో హోప్ యువర్ ఆల్ అండర్స్టూడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఇంట్రడక్షన్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, పేజ్ నెంబర్ 255లో ఇమ్మీడియట్గా మీకు అందరికి ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏమని అడుగుతున్నానంటే, వాట్ యు థింక్ ఆఫ్ వెన్ యు హియర్ ది వర్డ్ మినిస్టర్? సేవకుడు లేదా పరిచారకుడు, దేవుని సేవలో ఉన్నటువంటి వ్యక్తి, మినిస్టర్ను రకరకాలుగా మనము సంబోధించవచ్చు. సో వాట్ యు థింక్ ఆఫ్ వెన్ యు హియర్ ది వర్డ్ మినిస్టర్? రైట్ డౌన్ ఎనీ వర్డ్స్, ప్యాసేజ్, ఇమేజెస్ ఆర్ థాట్స్ దట్ కమ్స్ టు యువర్ మైండ్. మీ మనసుకు వచ్చేటువంటి కొన్ని పదాలను, లేదంటే ఒక ప్యాసేజెస్ను, ఇమేజెస్ను, మీకు ఏమైతే పరిచారకుడు అంటే ఇలా ఉండాలి అన్నటువంటి ఏమైతే గుర్తొస్తాయో అవన్నీ ఇక్కడ రాయండి అని ఇక్కడ ఆథర్ గారు చెప్తుంటున్నారు.
థింక్ అబౌట్ ది స్టోరీ. ఆ సంఘానికి ఒక పాస్టర్ అవసరం. అవన్నీ చేసిన తర్వాత నిజంగా పరిచారకుడి యొక్క ధర్మం ఏంటి, వాళ్ళ యొక్క పని ఏంటి అనేది మీకు మనసుకు వస్తే ఇక్కడ రాయండి. జాన్ వెస్లీ అనేటువంటి ఒక స్కాలర్, గ్రంథకర్త ఏం చేస్తున్నాడంటే ఒక స్టేట్మెంట్ ఇస్తుంటున్నాడు. One of the principal rules of religion is to lose no occasion of serving God, and since he is invisible to our eyes, we are to serve him in our neighbor, which he receives as if done to himself in person, standing visible before us. దేవుని సేవ చేసేటువంటి వాళ్ళు ఎలా ఉండాలంటే తన పక్క వారిని వాళ్ళకు కావాల్సినటువంటి విషయాలలో పరిచయం చేసినప్పుడు దేవునికి సేవ చేస్తున్నామన్నటువంటి భావనలో కనపడినటువంటి దేవునికి ఏ విధంగా అయితే చేయలేము, కనిపిస్తున్న వ్యక్తికి చేసినప్పుడు నేను నిజంగా దేవునికి సేవ చేస్తున్నాను అనేటువంటి భ్రమలో ఆ బాధ్యతలో మనం ముందుకు ఉండాలా అనేటువంటి ఒక స్టేట్మెంట్ ను జాన్ వెస్లీ ఇస్తుంటున్నారు. ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి సబ్జెక్టే. పరిచర్య అంటే నాకంటే ఎక్కువగా ఈ కాల్లో ఉన్నటువంటి మీరందరూ కూడా గొప్పగా దేవుని సేవలో వాడబడుతున్నటువంటి దైవజనులు. మీరందరూ కూడా ప్రతి దినము ప్రతి క్షణము కూడా పరిచర్య అని తప్పించేటువంటి సేవకులు, నాయకులు ఇప్పుడు మీరందరూ కూడా కాల్లో ఉన్నారు. దీని గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలి అంటే కొన్ని అంశాలు, ఇక్కడ 3 అంశాలు ఉంటున్నాయి ఈ ఎంటైర్ చాప్టర్లో. ద ఫస్ట్ థింగ్, సేవకుడు అంటే ఏంటి అనేది మీరు రాయండి. సెకండ్లీ, దెర్ ఇస్ వన్ పర్టికులర్ ఎఫిషియన్స్ 4:11-12 మనం చూసినప్పుడు దేవుడు అనేక మందిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, సేవకులుగాను, గృహ నిర్వాహకులుగాను, టీచర్లుగాను వాళ్ళ గిఫ్ట్స్ ఏమైతే దేవుడు ఇచ్చింటున్నాడో వాటిని బట్టి క్రీస్తు శరీరంలో భాగముగా అమర్చి ఉంటున్నాడు. కొంతమంది ఇక్కడ ఒక్కొక్క రకమైనటువంటి పరిచర్యలో దేవుడు ఇచ్చినటువంటి వరాలను పొందినటువంటి వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఈ కాల్లో కూడా మనమందరం కూడా క్రీస్తుకు శరీరంగా, బాడీ ఆఫ్ ది క్రైస్ట్ లో ఒక భాగముగా ఉండాలనేదే ఈ యొక్క గ్రంథకర్త యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో అపోస్తులైనటువంటి పౌలు గారు ఆ సంఘానికి, ఎఫెసీ సంఘానికి రాస్తున్నటువంటి ఆ డిస్క్రిప్షన్ లో మనం చూస్తాం. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే, ఇట్స్ ద ప్యాసేజ్ దట్ జాసన్ యూజెస్ టు గైడ్ హిస్ ఓన్ మినిస్ట్రియల్ ఫిలాసఫీ. జాసన్ అనేటువంటి పాస్టర్, మనం కథ చెప్పాం కదా, అక్కడ తన సొంతంగా ఒక్కొక్కరు ఇన్వాల్వ్ కావాలని చెప్తున్నాడా లేదా దేవుని వాక్యాన్ని బట్టి అతడు నడుచుకున్నాడా అనేటువంటి ఆలోచన కూడా మనం చేయాలి. ఫ్రెండ్స్, దెన్ ఐ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 255లో సెకండ్ క్వశ్చన్ చూస్తే, అకార్డింగ్ టు దీస్ వర్సెస్ వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ ది చర్చ్ లీడర్? సంఘ నాయకుడి యొక్క బాధ్యత ఏంటి? మనం చదువుకున్న విన్నటువంటి స్టోరీలో, ఈ లెసన్స్ లో సంఘ నాయకుడి యొక్క పాత్రలు ఏంటి? వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ ది సెయింట్స్? పరిశుద్ధుల యొక్క బాధ్యతలు ఏంటి? రెగ్యులర్ చర్చ్ మెంబర్స్ బాధ్యతలు ఏంటివి? సో ఇక్కడ 3 ఆస్పెక్ట్స్ లో మనం చూడాలి. ఒకటి, వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ ది చర్చ్ లీడర్స్? సంఘ నాయకుల యొక్క పాత్ర ఏంటి? వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ సెయింట్స్? పరిశుద్ధుల యొక్క బాధ్యతలు ఏంటి? ఆ సంఘానికి వచ్చేటువంటి వాళ్ళు లేదా చర్చ్ మెంబర్స్ వాళ్ళ యొక్క పాత్ర ఏంటి? మేబీ యు ఆర్ ది రైట్ పర్సన్. దయచేసి ఇక్కడ ఖాళీలు పూరించండి. సంఘ పెద్దలు, సంఘ నాయకులు ఈ విధంగా ఉండాలి, సంఘ సహవాసులు లేదంటే సంఘ మెంబర్లు ఈ విధంగా ఉండాలి అని డిస్క్రిప్షన్ లో మీరు ఈ 4 లైన్స్ 3 లైన్స్ డిఫరెంట్ గా రాయండి. ఓకే, సో ఇక్కడంతా కూడా మనం చూసినట్లయితే గన ఒక చిన్న స్టేట్మెంట్ ఉంది 256 పేజీలో. ఈ స్టేట్మెంట్ చదివి నేను ముందుకు వెళ్తాను. ఇక్కడ 2 చర్చెస్ ఉంటున్నాయి. మొదటి చర్చ్ ఏం చేస్తుందంటే, ఏ చర్చ్ విత్ 5 వెరీ గిఫ్టెడ్ అండ్ టాలెంటెడ్ స్టాఫ్ మెంబర్స్ అండ్ ఎ కాంగ్రిగేషన్ దట్ మోస్ట్లీ సాట్ బ్యాక్ అండ్ వాచ్డ్ ది ప్రొఫెషనల్ క్లర్జీ యూజ్ దేర్ గిఫ్ట్స్. ఇది ఒకటో చర్చ్. అంటే ఒక సంఘంలో 5 మంది బహు తలాంతులు కలిగినటువంటి లేదా చురుకైనటువంటి స్టాఫ్ మెంబర్స్ ఆ కాంగ్రిగేషన్ కోసము సాట్ బ్యాక్ అండ్ వాచ్, ఏం చేయాలి అనేది ఆలోచనలు చేస్తూ కూర్చొని వాళ్ళు ఆలోచనలు చేస్తూ తన గిఫ్ట్లు ఏ విధంగా ఉపయోగించాలని ఆలోచిస్తుంటున్నారు. ఇంకొక సంఘము, ఏ చర్చ్ స్టాఫ్ ఆఫ్ 3 pastors committed to helping 100 willing and available volunteers discover and develop and use their gifts to minister to others. ఇంకొక సంఘంలో ఏముందంటే,
ముగ్గురే పాస్టర్లు ఉన్నారు. 3 pastors కమిటెడ్ టు హెల్పింగ్ 100 మందికి హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి, పరిచర్య చేయాలి అని దృఢమైన సంకల్పం కలిగినటువంటి వ్యక్తులు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ అవైలబుల్ వాలంటీర్స్ డిస్కవర్ అండ్ డెవలప్ అండ్ యూజ్ దర్ గిఫ్ట్స్ టు మినిస్టర్ టు అదర్స్. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి బహుమానాన్ని బట్టి ముందుకు సాగాలి అనేటువంటి ఒక ఆశ, తృష్ట కలిగినటువంటి సంఘం. 3 వ్యక్తుల సంఘం, 5 మంది వ్యక్తులు కలిగినటువంటి సంఘం. సో అక్కడ టాలెంటెడ్ స్టాఫ్, ఇక్కడ 3 pastors, కమిటెడ్ పాస్టర్స్. ఇప్పుడు మనం చూసినప్పుడు ప్రశ్న ఏమంటే, ద క్వశ్చన్ ఫర్ యూ అండ్ మీ ఈస్ ఎక్స్ప్లెయిన్ విచ్ చర్చ్ వుడ్ హ్యావ్ ది బిగ్గెస్ట్ ఇంపాక్ట్ అండ్ వై. ఏ చర్చికి అత్యధికమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకు, ఏ కారణంగా అనేది మనం ఇక్కడ ఆలోచన చేసి రాయాలి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యూ మినిట్స్, దీస్ ఆర్ ది 3 points దట్ దిస్ ఆథర్ ఈస్ హైలైటింగ్. 256 పేజీలో ఈ ఎంటైర్ లెసన్ లో మనం 3 విషయాలు నేర్చుకుంటున్నాం. ఒకటి, డిసైపుల్స్ ఆర్ కాల్డ్ టు సర్వ్. శిష్యులు పరిచర్య చేయడానికి పిలువబడ్డారు. నెంబర్ 1. నెంబర్ 2, డిసైపుల్స్ ఆర్ గిఫ్టెడ్ టు సర్వ్. శిష్యులు పరిచర్య చేయడానికి ఇవ్వబడినటువంటి బహుమానం లాంటి వారు. మూడవదిగా, డిసైపుల్స్ మస్ట్ బి ఒబీడియంట్ టు సర్వ్. శిష్యులు పరిచర్య చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి. సో దీస్ ఆర్ ది 2 areas, 3 angles that we need to understand in detail. సో ఈ 3 విషయాలు మనం నేర్చుకున్నామంటే దట్స్ ఆల్, ఇట్స్ ఆల్ అబౌట్ ది సర్వింగ్. లాస్ట్ పేజీలో ఒకటి ఉంది, టాస్క్. నేను స్టార్టింగే చెప్పాను, నేను చెప్పేది తక్కువ, మీరు చేసేది ఎక్కువ. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఇన్ దిస్ కాల్, దయచేసి మీరు ఈ టెక్స్ట్ బుక్ను నెక్స్ట్ ఫ్యూ పేజెస్లో చాలా అంశాలు మీరు హోంవర్క్ చేయాలి, చాలా అంశాలు మీరు రాయాల్సి ఉంటుంది, చాలా అంశాలు మనసుతో మీరు ఆలోచన చేయాల్సి ఉంటుంది. సో విల్ క్విక్లీ మూవ్ టు ది ఫస్ట్ వన్, పేజ్ నెంబర్ 256లో బైబిల్ స్టడీలో డిసైపుల్స్ ఆర్ కాల్డ్ టు సర్వ్. అకార్డింగ్ టు ద మార్క్ 10:45 ఏముంటుందంటే, ఫర్ ఈవెన్ ది సన్ ఆఫ్ మ్యాన్ డిడ్ నాట్ కమ్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్ అండ్ టు గివ్ హిస్ లైఫ్ ఎ రాన్సమ్ ఫర్ మెనీ. సో దేవుని కుమారుడు కూడా పరిచర్య చేయడానికి, చేపించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి లోకానికి వచ్చాడు. అనేకుల కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి, వెచ్చించడానికి ఈ లోకానికి వచ్చాడని మార్కు 10:45లో మనం చూస్తాం. బికాస్ దిస్ ఇస్ ది క్యారెక్టర్ ఆఫ్ ది సన్ ఆఫ్ మ్యాన్. దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన వ్యక్తి యొక్క వన్ ఆఫ్ ది క్యారెక్టర్. పరిచర్య చేపించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చాడు. టు సర్వ్ టు ద పీపుల్, ద హ్యుమానిటీ, ద మ్యాన్ కైండ్. సో వీళ్ళందరికీ కూడా ఈ వాక్యాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. సో డిసైపుల్స్ అని పిలవడానికి సిద్ధపడుతున్న మనము కూడా ఈరోజు పరిచర్య చేయడానికి సంసిద్ధత కలిగి ఉండాలి. దట్ ఈస్ వాట్ ది ఎంటైర్ స్టేట్మెంట్. డిసైపుల్స్ ఆర్ కాల్డ్ టు సర్వ్. సో ఇక్కడ ఇంకొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి. ఫిలిపియన్స్ 2:5-7, గలేషియన్స్ 5:13. సో ఇక్కడంతా కూడా మనకు ఇచ్చినటువంటి వీఆర్ కాల్డ్ టు బి ఫ్రీ. సో మనమందరం కూడా ఇక్కడ దేవుని పరిచర్యకు మనకి ఇచ్చిన తలాంతులు, దేవుని ఏమైతే మన గోల్స్ ఉన్నాయో సంఘంలో, సో మినిస్ట్రీలో, ఆ గోల్స్ రీచ్ అవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు ఉంటాయి. వాటన్నిటిని కూడా సమకూర్చి బాడీ ఆఫ్ ది క్రైస్ట్ మాదిరిగా we must reach the goal. So that's all the topic 1, disciples are called to serve. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చాలా చక్కగా తన శిష్యులు అడిగినప్పుడు he just quoted couple of statements. సో అవన్నీ కూడా ఇక్కడ మనకు మార్కు 10 చాప్టర్లో కూడా స్పష్టంగా ఉన్నాయి. If I move to the further, friends, the 4th question, page number 257లో, what can make it difficult to follow Jesus and serve others? యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించడానికి మనకు అడ్డుపడే అంశాలు ఏంటివి, లేదా ఇతరులకు పరిచర్య చేయడానికి మనకు ఏమేం కారణాలు అడ్డు వస్తాయి? వాట్ కెన్ మేక్ ఇట్ డిఫికల్ట్ టు ఫాలో జీసస్? బహుశా అనేక మందికి కుటుంబ సమస్యలు కావచ్చు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్యలు కావచ్చు, లేదా ఇంకొక సమస్య కావచ్చు. సో ఇఫ్ యూ థింక్ సంథింగ్ ఈస్ డిఫికల్ట్ టు ఫాలో, ప్లీజ్ టేక్ టైమ్ అండ్ రైట్ డౌన్.
సమయాన్ని తీసుకొని ఇక్కడ మీరు రాయండి. సెకండ్ పాయింట్, డిసైపుల్స్ ఆర్ గిఫ్టెడ్ టు సర్వ్. సో శిష్యులు అన్న వాళ్ళు పరిచర్య చేయడానికి ఇవ్వబడినటువంటి గొప్ప బహుమానం లాంటి వారు. మనం ఇక్కడ ఇన్ అవర్ 4 డిఫరెంట్ ప్లేసెస్ ఇక్కడ మనం చూసినప్పుడు కొరింథీ సంఘాన్ని, రోమా సంఘాన్ని, ఎఫిషియన్ సంఘం అండ్ ఫస్ట్ పీటర్, ఇక్కడ 4 ఏరియాస్లో ఫస్ట్ కొరింథియన్స్ 12th చాప్టర్, రోమన్స్ 12th చాప్టర్, ఎఫిషియన్స్ 4th చాప్టర్, ఫస్ట్ పీటర్ 4th చాప్టర్. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సో స్క్రిప్చర్ స్పీక్స్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ స్పిరిచువల్ గిఫ్ట్స్. ఖచ్చితంగా కృపా వరాలు లేదా స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి ఖచ్చితంగా 4 అధ్యాయాలు 4 పత్రికలు కూడా ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి చెప్పడం జరుగుతుంది. గాడ్ సీస్ టు ఇట్ దట్ ఎవ్రీ బిలీవర్ హ్యాస్ అట్లీస్ట్ వన్. కొరింథీ పత్రికల ప్రకారం ఇక్కడ కాల్లో ఉన్నటువంటి మీరు, మన సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు నాకు గిఫ్టే లేదు అని చెప్పడానికి లేదు. దేవుడు ఖచ్చితంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చి ఉన్నాడు. అకార్డింగ్ టు ది ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 12, 11, 18, ఫస్ట్ పీటర్ 4:10 ప్రకారం మనము ఆ గిఫ్ట్స్ను తనిచ్చినటువంటి దేవునికి ఆయనకి ఇష్టంగా ఈ లోకంలో మనం ఉపయోగిస్తున్నామా లేదా అన్నది మనము చాలా ఖచ్చితంగా గమనించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. సో ఇక్కడ మోస్ట్ కామన్ క్రిస్టియన్ అండర్స్టాండ్ ఆఫ్ ది గిఫ్ట్స్, కొద్ది కిందికి వెళ్తే ఆ సేమ్ పేజ్లో చాలా మంది నాకు ఈ గిఫ్ట్ లేదు, నాకు ఈ గిఫ్ట్ ఉంది అని డైలమాలో ఉంటారు. కానీ దేవుని వాక్యము ఈ ఉదయకాలం మనతో అందరితో ఏం మాట్లాడుతుందంటే ఎవ్రీబడి హ్యాస్ గివన్ ఏ గ్రేట్ గిఫ్ట్ టు సో షేర్ హిస్ గాస్పెల్. దేవుని పరిచర్యలో యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్గా, దేవుని సేవకులుగా మనందరికీ కూడా దేవుడు ఒక్కొక్క తలాంతుని ఇచ్చి ఉంటున్నాడు. సో ఆ ఇచ్చిన తలాంతులను బట్టి యాజ్ ఎ బాడీ ఆఫ్ ది క్రైస్ట్గా, యాజ్ ఎ యూనిటీ ఆఫ్ ది బాడీగా, అకార్డింగ్ టు ద కొరింథియన్స్, ఎఫిషియన్స్ పత్రికలు చెప్పబడిన రీతిగా వి షుడ్ గ్రో. మనం ఎదగాలి, సంఘాన్ని ఎదిగించాలి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ డిసైపుల్స్ ఆర్ గిఫ్టెడ్ టు సర్వ్. నాకు గిఫ్ట్ లేదు, నాకు వరము లేదు అనేది ఎవరు కూడా చెప్పకూడదు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ గిఫ్ట్ గివెన్ బై ది లార్డ్ జీసస్ క్రైస్ట్. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ పేజ్ విల్ టాక్ అబౌట్ ది 258. ఇక్కడ చాలా ఒక చిన్న పట్టిక కూడా ఉంది కింద పారాగ్రాఫ్ మీరు చూస్తే. సో విల్ గో టు దట్ బిఫోర్ వి ఆస్క్ దిస్ క్వశ్చన్. సో until now what has been your understanding of spiritual gifts? ఇప్పుడు దాకా కృపా వరాలు లేదా ఆత్మీయమైన వరాలు అన్న అంశాన్ని బట్టి మీరు ఇప్పుడు దాకా ఏం అర్థం చేసుకున్నారు అనేది ఇక్కడ రాయాలని ఈ యొక్క ఆథర్ యొక్క ఉద్దేశం. సో దయచేసి కృపావరాలు అంటే మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారో మీరు ఇక్కడ రాయండి. ద థర్డ్ పాయింట్ దట్ ఐ వుడ్ లైక్ టు హైలైట్, నేను 3 అని చెప్పాను కదా. మొట్టమొదటిగా డిసైపుల్స్ ఆర్ కాల్డ్ టు సర్వ్, రెండవదిగా డిసైపుల్స్ ఆర్ గిఫ్టెడ్ టు సర్వ్, మూడవదిగా ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే డిసైపుల్స్ ఆర్ ఒబీడియంట్ టు సర్వ్. సో ఖచ్చితంగా ఒబే చేయాలి. సో మనకేమైతే మనకు బాధ్యత అనేది ఇచ్చారో ఆ బాధ్యతను మనము ఖచ్చితంగా ఒబీడియంట్ చేయాలి, నిర్వర్తించాలి. సో ఇది నా పని కాదు, ఇది నాకు తెలియదు అని బహుశా చాలా మంది తిరస్కరిస్తూ ఉంటాం. బట్ అకార్డింగ్ టు ది ఫస్ట్ పీటర్ 4:10లో ఈరోజు మనం చదువుకున్నాం కదా, ఈచ్ ఆఫ్ యూ షుడ్ యూజ్ వాట్ ఎవర్ గిఫ్ట్ యూ హ్యావ్ రిసీవ్డ్ టు సర్వ్ అదర్స్. నీకేమైతే తలాంతు ఇవ్వబడిందో, నీకేదైతే దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడో ఇతరుల కోసము దాన్ని ఖచ్చితంగా మనము ఉపయోగించాలి. యాజ్ ఎ ఫెయిత్ఫుల్ స్టీవర్డ్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఇన్ ఇట్స్ వేరియస్ ఫార్మ్స్. మనకు ఏమైతే ఇచ్చినటువంటి ప్రతి వరాన్ని, ఇచ్చిన వరాన్ని కొద్ది మనము మన యొక్క తలాంతులు సంఘానికి వెచ్చించాలి. సో తర్వాత ఇక్కడ చూస్తే ద స్వీట్ స్పాట్ ఆఫ్ సర్వీస్. ఫ్రెండ్స్ బాగా గమనించండి ఈ యొక్క డయాగ్రామ్. ఇక్కడ మనకు 3 సర్కిల్స్ ఉంటున్నాయి. ఒకటి నీడ్స్, ప్యాషన్స్ అండ్ గిఫ్ట్స్. సో మనకైతే గిఫ్ట్స్ చాలా ఉంటాయి, అవసరతలు బహుశా ఖాళీగా ఉన్నాయి.
ప్యాషన్, ఇది చేయాలి, అది చేయాలి, అట్లా ఉండాలి, ఇట్లుండాలి, ఈ విధంగా నడుచుకోవాలని ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం ఫస్ట్ గిఫ్ట్స్. దేవుడు మనకు అనేకమైనటువంటి వరాలు ఇచ్చింటాడు. ఈ యొక్క డయాగ్రామ్ ప్యాషన్స్, ఇచ్చినటువంటి వరంతో ఇది చేసేయాలి, అది చేసేయాలి అని మనకి ఏదైతే ప్యాషన్ ఉంటుందో, మన గోల్స్ ఉంటాయో, మన విజన్ మిషన్ ఉంటుందో, వాటిని పూర్తి చేయాలి అనేటువంటి ఒక ఆతృత మనకి ఇక్కడ ఈ సర్కిల్లో కనిపిస్తుంది. కొద్దిగా లైట్ కలర్ అయింది చూడండి. దెన్ ఇఫ్ యూ కమ్స్ టు ద నీడ్స్, అవసరతలు, ఇట్స్ లుక్స్ లైక్ ఎంటీ, వైట్ కలర్లో ఉంది. బట్ ది అల్టిమేట్ పర్పస్ ఏమంటే ఈ యొక్క పిక్చర్లో ఈ మధ్యలో ఉంది చూడండి, ద వైట్ కలర్, ద స్వీట్ స్పాట్ ఆఫ్ సర్వీస్. అంటే తలాంతులు, మనకున్న ప్యాషన్, నీడ్స్ ఇవన్నీ కూడా కలగలుపుకుంటే ఆ మధ్యలో దేవుని యొక్క పరిచర్యలో మనం ఉంటాం కదా, ఇక్కడ ద స్వీట్ స్పాట్ ఆఫ్ సర్వీస్ అంటారు. పరిచర్యలో ఇది మధురమైనటువంటి స్థలం. ఈ మూడు అంశాల మధ్యలో మనం ఖచ్చితంగా ఈ డయాగ్రామ్ మీరు అర్థం చేసుకుంటే, అకార్డింగ్ టు ద 1 Corinthians 12:7లో, so the apostle Peter tells us that the Lord has given each disciple as a spiritual gift which other need. ఇతరులకు అవసరమైనటువంటి గిఫ్ట్ నీ దగ్గర ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మనం యూటిలైజ్ చేయగలుగుతామో ఖచ్చితమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి డయాగ్రామ్ ఇది. జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. ఇమ్మీడియట్గా నేను చెప్పే విధంగా మీకు అర్థం కాకపోయినా ఆఫ్టర్ ది క్లాస్ అగైన్ గో బ్యాక్ అండ్ సీ దిస్ డయాగ్రామ్. మళ్ళీ ఒకసారి ఈ పిక్చర్ను చూడండి. చూసిన తర్వాత ఎగ్జాక్ట్గా థింక్ చేయండి. అప్పుడు యూ విల్ హ్యావ్ ది బెటర్ అండర్స్టాండింగ్. సో దిస్ ఈస్ ది ఎగ్జాక్ట్లీ టు నో, అండర్స్టాండ్ ద స్వీట్ స్పాట్ ఆఫ్ సర్వీస్. ఫ్రెండ్స్, నెక్స్ట్ పేజ్ మనం వెళ్ళినట్లయితే యు సీ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ నీడ్ టు డూ ఇట్. చాలా విషయాలు మీరు నేర్చుకోవాలి. ఇక్కడ ఏముందంటే ఎగ్జామినేషన్, ఎవాల్యుయేషన్, ఎంజాయ్మెంట్ అండ్ ఎఫెక్టివ్నెస్. ఈ 4 అంశాల గురించి ఇక్కడ మనకు ఉంటున్నాయి. డూ యూ నో వాట్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆర్? యూ కెన్ ప్రేయర్ఫుల్లీ డిస్కవర్ యువర్ గిఫ్టింగ్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ వేస్. సో మీకు ఏమైతే తలాంతులు ఇవ్వబడ్డాయో, ఏమైతే బహుమానంగా మీకు దొరికిందో దేవుని కృపను బట్టి, వాటిని మీరు ప్రార్థనాపూర్వకంగా మీరు ఒకసారి థింక్ చేయండి ఇన్ ద డిఫరెంట్ వేస్. 1, మీరు ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. 2, ఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు. 3, ఎంజాయ్మెంట్గా కనుక్కోవచ్చు. ఎఫెక్టివ్నెస్గా మనము దాన్ని చూడవచ్చు. సో ఆ విధంగా మనము ఏం చేయొచ్చు అంటే విత్ ఏ ఫెయిత్, ప్రేయర్ అండ్ ఎవాంజలిజం. సో ఖచ్చితంగా దేవుడు మనకి ఏమైతే ఇచ్చి ఉంటున్నాడో ఆ విధంగా మనం అర్థం చేసుకొని యేసుక్రీస్తు ప్రభుల వారికి మనం శిష్యులుగా ఈ లోకంలో ఉండొచ్చు. సో నా మై 6th క్వశ్చన్, దెన్ వీ హ్యావ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పిరిచువల్ గిఫ్ట్ క్వశ్చనరీ. పేజ్ నెంబర్ 261లోకి వెళ్దాం. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే క్వశ్చన్, సో నౌ దట్ యు హ్యావ్ స్టడీడ్ ఎ బిట్ అబౌట్ ది ఐడియా ఆఫ్ బీయింగ్ కాల్డ్ అండ్ గిఫ్టెడ్ టు ఎ మినిస్టర్ టు అదర్స్. ఇప్పుడు దాకా ఒక పరిచారకుడిగా, ఇతరులకు సేవ చేసేటువంటి సేవకుడిగా నువ్వు పిలువబడ్డావు అని అర్థం చేసుకున్నావు. సో వాట్ స్పెసిఫికలీ అండ్ ప్రాక్టికలీ డస్ సర్వీస్ లుక్ లైక్ ఇన్ యువర్ లైఫ్ టుడే? ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఏ విధంగా నీ యొక్క జీవితము పరిచారకుడిగా కొనసాగుతూ ఉంది, పరిచర్యలో కొనసాగుతూ ఉంది, సేవకుడిగా నువ్వు ముందుకు సాగుతుంటున్నావు అనేది మీరు ఇక్కడ రాయమంటున్నాడు. వాట్ యు లైక్ టు వాట్ వుడ్ యు లైక్ ఇట్ టు లుక్ లైక్ ఇన్ ది డేస్ టు కమ్? ఇప్పుడు దాకా నీ జీవితం ఏ విధంగా ఉంది, నువ్వు ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి జీవితాన్ని నువ్వు లేదా లక్షణాలను లేదంటే మీ యొక్క లైఫ్ను లీడ్ చేయాలని ఆశపడుతున్నారు. సో ఈ విధంగా ఉండాలి అని మీకు ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ రాయమని ఇక్కడ ఆథర్ అడుగుతున్నారు. చాలా పెద్ద టాస్క్, దయచేసి థింక్ చేసి రాయండి. నౌ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ మచ్ టైమ్. టర్న్ యువర్ పేజెస్ టు 261. స్పిరిచువల్ గిఫ్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఇది అయిన తర్వాత నేను ముగిస్తాను, దెన్ విల్ డిస్కస్ సంథింగ్ ఎల్స్. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ క్వశ్చనరీ అనేది ఖచ్చితంగా మీరు 1-2 గంటలు వెచ్చించాలి. ఇక్కడ కింద మనం చూసినప్పుడు దెర్ ఆర్ 4 థింగ్స్, రైట్? మనము ఎక్కడన్నా షాపింగ్ మాల్కి వెళ్ళినా, లేదా ఏదైనా వస్తువు కొన్నా, లేదా ఏదన్నా ఒక సంథింగ్ మనం సర్వీస్ పొందినప్పుడు వాళ్ళు అడుగుతారు, సార్
మీకు ఎట్లా సర్వీస్ చేసామో మీరు ర్యాంక్ ఇవ్వండి మాకు. బాగా చేసింటే హై వేయండి. మంచిగా చేసింటే ఒక రకంగా ఇవ్వండి. మీకు నచ్చలేదంటే 0 ఇవ్వండి అని అడుగుతా అంటారు. సేమ్ వే నౌ వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ వేర్ వి ఆర్. మనం ఇప్పుడు దేవుని పరిచర్యలో, దేవుని మినిస్ట్రీలో మన యొక్క స్పిరిచువల్ గిఫ్ట్స్, మనకి ఇవ్వబడిన తలాంతుల యొక్క క్వశ్చనరీ ఇది. ఇక్కడ 4 ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి 3, 2, 1, 0. బాగా గుర్తుపెట్టుకోండి. 3 అంటే కన్సిస్టెంట్లీ ఆల్మోస్ట్ ట్రూ. ఇక్కడ కొన్ని 36 ఉన్నాయి అంశాలు. ముందర ఒక గ్యాప్ ఉంది కదా. ఐ విల్ గివ్ ఎగ్జాంపుల్ ఫర్ 1. ఒక్కదానికి మటుకు నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. మిగతావన్నీ కూడా మీరు థింక్ చేసి రాయండి. మూడవది ఇక్కడ గాన 1కి 3 అని నెంబర్ వేస్తే దాని అర్థం ఏంటంటే I am able to communicate effectively the message of the salvation through Christ Jesus. నేను ఎఫెక్టివ్గా దేవుని యొక్క క్రీస్తుని గురించి ఎఫెక్టివ్గా నేను ఇవ్వాల్సిన సందేశాన్ని, రక్షణ గురించి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా నేను ఇవ్వగలుగుతాను అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇఫ్ యు హ్యావ్ ఏ కాన్ఫిడెంట్ ఎస్ ఐఎమ్ ఏబుల్ టు ఎఫెక్టివ్లీ ఇస్తున్నాను అన్నప్పుడు you can give them 3. Consistently, almost, always true. ఇది సత్యం, ఇది నిత్యం అని మీరు ఇక్కడ 3 వేసుకోవచ్చు. లేదు బ్రదర్, నేను ఇవ్వలేకపోతున్నాను, బహుశా మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇస్తాను కానీ యూజువలీ ట్రూ ఓకే అన్నప్పుడు మీరు ఇక్కడ 2 పెట్టుకోండి. సమ్ ఆఫ్ టైం వన్స్ ఇన్ అ వైల్, ఎప్పుడో ఒకసారి ఇస్తాను బ్రదర్, ఎప్పుడూ ఇవ్వను, సో మేబీ ఐ విల్ గో విత్ 1 అన్నప్పుడు ఇక్కడ 1 వేసుకోండి. నేను ఇవ్వను, నాకు తెలియదు, నాకు సంబంధమే లేదు అంశము అన్నప్పుడు మీరు 0 వేసుకోండి. సో ఇలాగా మీరు ఎప్పుడైతే ర్యాంకింగ్ ఇస్తారో, సెకండ్ది కూడా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని మీరే చేయండి. ఐ మేక్ క్రిటికల్ డిసిషన్స్ వెన్ నెసెసరీ. నేను క్లిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాను అది అవసరమైనప్పుడు అన్నప్పుడు ఆల్వేస్ మీరు నిజంగా ఇది సత్యమా అన్నప్పుడు, నిజంగా నువ్వు ఆల్మోస్ట్ ట్రూ అన్నప్పుడు యూ కెన్ గివ్ 3 అండ్ 2 దెన్ 1 అండ్ 0. అట్లా మీరు ఇచ్చుకుంటూ పోతే ర్యాంకింగ్ ఈ 36 క్వశ్చన్స్కు నెక్స్ట్ పేజ్లో మీ యొక్క స్థితి లేకపోతే స్టేటస్ తెలిసిపోతుంది. ఇక్కడ మనం నెక్స్ట్ పేజ్ చూసినప్పుడు ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్. ఇది మీరు మినిమం 1 అవర్ టైం స్పెండ్ చేయాలి దీనికి. డిస్క్రిమెంట్, ఎగ్జార్టేషన్, ఎవాంజలిజం, ఫెయిత్ గివింగ్ అండ్ గైడెన్స్, హెల్ప్, నాలెడ్జ్, లీడర్షిప్, మెర్సీ, టీచింగ్ అండ్ విజ్డమ్. చాలా అంశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఏమైతే ర్యాంకింగ్ ఇచ్చింటారో, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 17, క్వశ్చన్ నెంబర్ 26, క్వశ్చన్ నెంబర్ 32, ఈ 3 కూడా డిసర్న్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్. మీ ఆన్సర్ ఏమైతే ఇచ్చారో చూద్దాం. సో 17 క్వశ్చన్ ఇక్కడ మనం చూసినప్పుడు ఐఎమ్ ఏబుల్ టు డిసర్న్ వెన్ సెర్మన్స్ ఆఫ్ టీచింగ్ డు నాట్ కన్ఫర్మ్ టు ద స్క్రిప్చర్స్. సో దీనికి మీరు 3, 2, 1 ఏదైతే ఇస్తారో ద నెక్స్ట్ పేజ్లో మీ ఆన్సర్ 3 అనుకోండి, లేదా 2 అనుకోండి, 1 అనుకోండి, ఈ 3ని టోటల్ చేసి ఇక్కడ ఈ టోటల్ నెంబర్ మీరు వేయాలి. వేసిన తర్వాత ఇది ఎందుకు బ్రదర్, వాట్ ఈస్ ది ఫైనల్ అవుట్కమ్, ఏమొస్తుంది చివరిగా అన్నప్పుడు ఇక్కడ మీరు చూస్తే రైట్ యువర్ ఆన్సర్స్ ఫర్ ఈచ్ క్వశ్చన్స్ అండ్ యాడ్ యువర్ ఆన్సర్స్ ఫర్ ఈచ్ గిఫ్ట్. పే అటెన్షన్ టు సెకండ్స్ అండ్ త్రీస్. దీస్ ఆర్ లైక్లీ ద గిఫ్ట్స్ యు ఆర్ కరెంట్లీ లీనింగ్ టువర్డ్. ఇక్కడ మీరు అన్నీ వేసిన తర్వాత ఎక్కడైతే 2, 3 అని పెడతారు కదా, ఆ 2, 3ను బాగా గమనించి సపరేట్గా థింక్ చేసుకోండి. అవన్నీ కూడా మీకు ఇవ్వబడినటువంటి బహుమానాలు, స్పిరిచువల్ గిఫ్ట్స్గా యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్. సో ఎవాంజలిజంలో 1కి మీరు 3 వేసారనుకోండి, నేను దేవుని కొరకు సువార్త సేవకుడిగా నేను ముందుకెళ్ళే బిడ్డను. సో బహుశా ఈ పట్టిక ద్వారా యూ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ గిఫ్ట్ ఎగ్జాక్ట్లీ దట్ యు హ్యావ్ ఇట్. సో దయచేసి గమనించండి. ఇది ఈరోజు సంబంధించినటువంటి కంప్లీట్ లెసన్. సో వీ అండర్స్టూడ్ అబౌట్ 3 ఏరియాస్, రైట్? సో ఒక చిన్న స్టోరీ నేర్చుకున్నాం. సంఘంలో ఆ పాస్టర్ యొక్క జాసన్ స్టోరీ గురించి తెలుసుకున్నాం.
తర్వాత కొన్ని క్వశ్చన్లో మినిస్టర్ అంటే ఏంటి, తనకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉండాలి, దేవుని యొక్క గిఫ్ట్స్ ఏ విధంగా వాడబడుతున్నాం, ఇక్కడ 2 అంశాల గురించి తెలుసుకున్నాం. తర్వాత 3 టాపిక్స్ వై డిసైపుల్స్ ఏ విధంగా ఉండాలి అంటే, డిసైపుల్స్ ఆర్ కాల్డ్ ఫర్ 3 థింగ్స్, రైట్? వన్ ఈస్ disciples are called to serve, disciples are gifted to serve, disciples must be obedient to serve. ఈ 3 విషయాలు 3 డిఫరెంట్ యాంగిల్స్ మనం నేర్చుకున్నాం. సో ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి క్లుప్తమైనటువంటి అంశం. నవ్ ఇట్ ఈస్ 337 637. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎవాంజలిజం. దెన్ ద ఫైనల్ టాపిక్ విల్ బి ఫైనల్ టాపిక్ లో మిషన్స్, ఎవాంజలిజం, మిషన్స్, ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి టాపిక్సే. వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ నెక్స్ట్ వీక్, ఐ విల్ బి కవరింగ్ బోత్ అట్ వన్స్. ఒక 20 మినిట్స్ ఇది, 20 మినిట్స్ అది చెప్పి నేను సక్సెస్ఫుల్ గా ఈ యొక్క 30 టాపిక్స్ ను కవర్ చేసేస్తాను నెక్స్ట్ వీక్. దెన్ ది ఫాలోయింగ్ వీక్ వి విల్ బి హ్యావింగ్ ఏ క్విక్ ఎగ్జామ్. దెన్ వీ విల్ హ్యావ్ ఏ ఫెలోషిప్ గ్యాదరింగ్. సో ఆ టైంలో బహుశా ఒక అప్రిషియేషన్ మాదిరిగా మీకు ఒక సర్టిఫికెట్ లాంటిది ఇచ్చి వీ విల్ హ్యావ్ ఏ ఫెలోషిప్ లంచ్ అని ప్లాన్ చేస్తున్నాను. సో ప్లీజ్ ప్రే ఫర్ అస్ అండ్ అకార్డింగ్లీ ప్లాన్ విల్ గో బై ఇస్ గ్లోరీ టు హిస్ నేమ్. దేవునికి మహిమకరంగా కార్యక్రమం జరగాలని ప్రార్థించాను. సో వితౌట్ ఫర్దర్ డిలే, సో ఈ రోజుటికి ఈ సమ్అప్ చేయడానికి అంకుల్ గారికి హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తున్నా. అంకుల్, ఓవర్ టు యు అంకుల్. కెన్ యూ జస్ట్ గివ్ అస్ ది సర్వీస్ సమ్మరీ, ఏ విధంగా ఇంకా మేము నేర్చుకోవాలో మీరు కొద్దిగా చెప్పండి. ఐఎమ్ స్టాపింగ్ మై స్క్రీన్. Looks like uncle is in mute. Uncle, yes, you are on. You are able to hear. Yes, uncle. Yeah, please go ahead. బాగా చక్కగా చెప్పినారు. ఇంకా మస్తు టైం ఉండదు. యాక్చువల్గా ఇవాంజలిజం కూడా కవర్ చేయొచ్చు, చేయలేరా? Next week we'll cover both 29 and 30, uncle. So this week we'll discuss about the today's service. ఓకే. ప్రశ్నలు ఏమున్నాయి చెప్పండి. నేనేమంటానంటే ప్రశ్నలు ఉన్నాయా? మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి డియర్ బ్రదర్స్. ఉన్నాయంటే ఉన్నాయని చెప్పండి, లేదంటే లేదు అంకుల్, క్లారిటీగా విన్నాము, అర్థమైందన్నా అన్న చెప్పండి. ఈ పర్టికులర్ ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కూడా అడగండి. అర్థమైందా? చెప్పండి. అన్మ్యూట్ చేయండి దయచేసి. మీరు మాట్లాడితే మేము వినాలి కదా. ఏదో ఒక రెస్పాండ్ ఇవ్వండి బ్రదర్స్. బి యాక్టివ్ సిస్టర్స్, బి యాక్టివ్. Did you understood? Say yes, say no. ఏదో ఒకటి చెప్పండి. ఎవరు? అర్థమైంది. అర్థమైందా? ఓకే, పని చేస్తా. మనకి అర్థమైంది. ఈ 36 ప్రశ్నలు త్వరగా అది తెలుగులో ఉన్నాయి కదా, తెలుగులో ఉన్నాయి, వాటికి ఆన్సర్ ఇచ్చేయండి. ఇంకా 20 నిమిషాలు ఉన్నాయి. Please turn our books to page number 261 and 62. 62 లో ఒక 5 నిమిషాలు టైం తీసుకోండి. while we are in the call, take pen and అన్నిటికీ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. That is what uncle is requesting us. Instead of simply wasting time, let us do it. Yes. 261 లో ఆ ర్యాంకింగ్ ఇవ్వండి. 262 లో ఇక్కడ యువర్ ఆన్సర్ అనే దగ్గర నెంబర్ ఇక్కడ తీసుకురండి. విల్ బి సైలెంట్ ఫర్ నెక్స్ట్ 5 minutes. 12:47 వరకు మనము ఈ యాక్టివిటీ చేద్దాం. దెన్ విల్ కమ్ బ్యాక్ అగైన్. జస్ట్ పెన్ పేపర్ తీసుకోండి. టేక్ యువర్ పెన్ అండ్ పెన్ అండ్ రీడ్ దిస్ ఇన్ స్టేట్మెంట్స్ అండ్ మెన్షన్ ఇట్ యువర్ ర్యాంకింగ్. 5 నిమిషాలు అవదులేండి. అవదు అంకుల్? Needs more time. Okay.
చెప్పాలనా మీరే చదివి చేస్తారా? ఒక పని చేయండి, వదిలిపెట్టేసే కష్టం. యూ రీడ్ ద క్వశ్చన్, లెట్ దెమ్ గివ్ ద మార్క్స్. రైట్. తెలుగులో చదవండి. ఓకే, సో పేజ్ నంబర్ 261 చదువుతున్నాను చూడండి. 62 చదవండి. 61 వాళ్ళు ఇచ్చుకొని ఓకే. 62 డిసర్న్మెంట్ క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17 లో ఫస్ట్ వాళ్ళు యాక్చువల్ గా ర్యాంక్ ఇవ్వాలి అంకుల్. ఇక్కడ వాళ్ళు 3 2 1 0 అనేది ఇస్తేనే వాట్ ఎవర్ ఆన్సర్ దట్ గేవ్ దే షుడ్ బ్రింగ్ టు దిస్ పేజ్. అదే చదివి ఇప్పుడే ఇచ్చుకోమని అంటున్నా. ఓకే సార్, అయితే రైట్ ఓకే సార్, అంకుల్. అయితే let them read the question, give the mark here, your answer. 17 క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇలాగుంది. ఐఎమ్ ఏబుల్ టు డిసర్న్ వెన్ సెర్మన్స్ ఆఫ్ టీచింగ్ డు నాట్ కన్ఫర్మ్ టు ది స్క్రిప్చర్స్. సో నేను వాక్యానుసారంగా ఎప్పుడైతే టీచింగ్స్ ఉంటాయో సో నేను దాన్ని ఒప్పుకోను, ఐ డు నాట్ కన్ఫర్మ్ టు ద స్క్రిప్చర్స్ అనేది ఇక్కడ ప్రశ్న. ఐఎమ్ ఏబుల్ టు discern when sermons or teachings do not conform to the scriptures. ఎప్పుడైతే sermons అనేది ఉంటాయో వాక్య విరుద్ధమైనటువంటి అంశాలు ఉంటాయో వాటిని నేను ఖండం చేస్తాను అనేటువంటి ఉంది ఇక్కడ. మీరు దానికి ఏం ర్యాంకింగ్ ఇస్తారు? ప్రతిసారి అలాగే చేస్తారా? సర్దుకొని వెళ్ళిపోతారా? ఏం చేయకుండా గుమ్మను మాట్లాడకుండా అలాగే కూర్చొని ఉంటారా? సో ఈ 17వ పాయింట్కు యూ షుడ్ గివ్ యువర్ రేటింగ్. సో అది మీరు 3 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 1 ఇవ్వచ్చు, 0 ఇవ్వచ్చు. దెన్ 26 మనం చూస్తే ఐ కెన్ డిసర్న్ ది మోటివేషన్ ఆఫ్ పర్సన్ అండ్ మూమెంట్స్. సో మోటివేషన్స్ తెలుగు పుస్తకం ఉన్నదా? తెలుగు లేదు అంకుల్. సో మేబీ ఐ కెన్ రిక్వెస్ట్ ఫ్రాన్సిస్ అంకుల్ టు ట్రాన్స్లేట్ ఇట్. తెలుగు పుస్తకంలో చూసి ఎవరు చదవమండి. మీరు తెలుగు మెటీరియల్ మీ దగ్గర ఉంటే మేబీ మీరు చదవండి. వాళ్ళందరూ తెలుగే ఉండేది. వ్యక్తులు మరియు కదలికల ప్రేరణను నేను గుర్తించగలను. 26 అనా? ఓకే, దానికి మీరు ఇచ్చే ర్యాంక్ ఏంటి? అదేయండి. చెప్పండి, ఇంకోసారి చదవండి. వ్యక్తులు మరియు కదలికల ప్రేరణను నేను గుర్తించగలను. చేయగలరా, చేయలేరా? కొన్నిసార్లు చేస్తాం, కొన్నిసార్లు చేయలేరు. చాలా కష్టము. అట్లా 3. నెక్స్ట్ 32 క్వశ్చన్ చదవన్నా. వ్యక్తులు తమ మతపరమైన అనుభవాలను పంచుకున్నప్పుడు నేను నిజాయితీని గుర్తించగలను. చేస్తారా? 3 2 1 0. మీరు ఏ స్థితిలో ఉన్నారో మీ యొక్క స్థితిని అక్కడ క్యాప్చర్ చేయండి. నెక్స్ట్ టక్ 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 అని మనం వెళ్ళాలా. ఎగ్జార్టేషన్ 8. 8వ ప్రశ్న ఐ న్యాచురల్లీ ఎంకరేజ్ అదర్స్. చేస్తారా? సహజంగానే ఇతరులను ప్రోత్సహిస్తాను. మీకు ఆ క్యారెక్టర్ 13 చదవండి. ప్రోత్సాహం అవసరమైన వారిని నేను గుర్తించగలను. మీరు టక్ టక్ ర్యాంకింగ్ వేసుకుంటే వెళ్ళండి బ్రదర్ చదువుతూ ఉంటాడు. దట్ ఈజ్ ఈజీ. మీరు పేజ్ తిప్పడం కంటే అన్న చదివిన తర్వాత వెంటనే మీరు ర్యాంక్ వేసుకోండి. దట్ ఈజ్ ఈజీ. నెక్స్ట్ చదువునా 33. 33 నా చుట్టూ ఉన్న ఇతరులను ప్రోత్సహించడానికి మరియు ఓదార్చనిచ్చే మార్గాల కోసం నేను వెతుకుతున్నాను. సో వేయండి. 3 వేస్తారా, 2 వేస్తారా, 1 వేస్తారా? జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ అండ్ ఫిల్ ఇట్ అప్. 1 చదువునా. నంబర్ 1 నేను క్రీస్తు యేసు ద్వారా రక్షణ సందేశాన్ని సమర్థవంతంగా తెలియజేయగలుగుతున్నాను. మేబీ హోప్ఫుల్లీ యూ షుడ్ అప్లికబుల్ 3 టు ఆల్ ఆఫ్ us if you are willing. మేబీ థింక్ చేయండి. చెప్పబాకండి. సారీ అంకుల్. 25 అవిశ్వాసులతో క్రీస్తును పంచుకోవడం నాకు సహజంగానే వస్తుంది. 36
చదువుకుంటే వెళ్ళండి. 36. 36. నేను విశ్వాసులు కాని వారితో సంబంధాలను ఏర్పరచుకోవడానికి అవకాశాల కోసం చూస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఫెయిత్, విశ్వాసంలోకి వెళ్దాం. 5. 5 చదవన్నా. 5. కష్టమైన పరిస్థితుల్లో దేవుని విశ్వసించినప్పుడు నేను అభివృద్ధి చెందుతాను. ఓకే, 11, 11. దేవుని చిత్తానికి లొంగిపోవడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. 18, 18. నేను చాలా కష్టమైన లక్షణాలలో కూడా దేవుణ్ణి నమ్మగలను. బ్రదర్ జస్ట్ పాస్ హియర్. అన్న చదువుతున్నప్పుడు మీరు ర్యాంక్ మటుకు వేస్తూ వెళ్ళండి. అది 3, 2, 1, 0 అనేది. సో దట్ టు నో వీ కెన్ అవాయిడ్ గ్యాప్స్. టయాన్ని కూడా మనము సమంగా మనం పంచుకుందాం. నెక్స్ట్ గివింగ్ లెక్క వెళ్ళన్నా. క్వశ్చన్ నెంబర్ 3 చదవండి. 3వ ప్రశ్న. నా ఆస్తులను పంచుకోవడం ద్వారా అవసరాలను తీర్చుకున్నప్పుడు నేను సంతోషిస్తాను. ఓకే, చూద్దాం ఏం ర్యాంక్ వేస్తారు. 10వ ప్రశ్న చదవండి. నేను ఉల్లాసంగా ఇచ్చేవాడిని. ఓకే, దీన్ని కూడా చూద్దాం. 29. నేను ఉదారంగా మరియు అనుకువగా ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, వెరీ గుడ్. గైడెన్స్ లైక్ వెళ్దాం ఇప్పుడు. 16వ ప్రశ్న చదవండి అన్న. ఆలోచనలు, వనరులలో సమయము మరియు వ్యక్తులను సమర్థవంతంగా నిర్వహించడంలో నాకు అనుభవం ఉంది. ఎక్సలెంట్. 22 చదవండి. 22. సమూహం యొక్క లక్షణాలను సాధించడానికి సమర్థవంతమైన ప్రణాళికలను రూపొందించడంలో నాకు అనుభవం ఉంది. ఎక్సలెంట్. 27 నా. 27. నేను అర్థవంతమైన పనిని అప్పగించగలను మరియు కేటాయించగలను. థ్యాంక్ యూ అన్న. సో నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. హెల్ప్ అండ్ సర్వింగ్. 6th క్వశ్చన్ చదవండి. 6వది. నేను శారీరక మరియు ఆచరణాత్మక అవసరాలను చురుకుగా కలుస్తాను. వెరీ గుడ్. లెట్స్ సీ ది ర్యాంకింగ్. 12 చదవండి. 12. అవసరమైన వ్యక్తుల కోసం పనులు చేయడం నాకు చాలా ముఖ్యము. ఎస్. ఓకే, 21. ప్రజలకు ఏమి అవసరమో నేను సున్నితంగా ఉంటాను. వెరీ గుడ్ అన్న. సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నాలెడ్జ్. సో 4th క్వశ్చన్ చదవండి. 4. నేను చదువుకోవడం ఆనందించాను. ఓకే, 24, 24. నేను వాస్తవాలను త్రవ్వడానికి సమయాన్ని వెచ్చిస్తాను. ఓకే, సో 31. నేను వాస్తవాలను అర్థవంతమైన సంబంధాలుగా నిర్వహించగలను. వెరీ గుడ్. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. లీడర్షిప్. లీడర్షిప్ లో 2వ ప్రశ్న. 2 చూద్దాం. దానికి ఏం ర్యాంకింగ్ ఇస్తారు? 2 చదవన్నా. అవసరమైనప్పుడు నేను క్లిష్టమైన నిర్ణయాలను తీసుకుంటాను. ఓకే, 19, 19. ఒక గుంపు ఎక్కడికి వెళ్ళాలని దేవుడు కోరుకున్నాడో నేను గుర్తించగలను మరియు అది అక్కడికి చేరుకోవడానికి సహాయం చేస్తుంది. ఓకే, 34, 34. ప్రజలు వారి మంత్రిత్వ శాఖలలో అభివృద్ధి చెందడానికి నేను సహాయం చేయగలను. ఓకే, వెరీ గుడ్ అన్న. సో మెర్సీ గురించి 3 ప్రశ్నలు చదువుదాం. 9వ ప్రశ్న. నేను ఇతర వ్యక్తుల భావోద్వేగాలను అనుగుణంగా ఉన్నాను. వెరీ గుడ్. 14, 14. ప్రజల బాధలకు నేను సున్నితముగా ఉంటాను. ఓకే, 28, 28. ప్రజల ఒత్తిడి మరియు బాధను అనుభవించినప్పుడు నేను గుర్తిస్తాను. ఓకే, లాస్ట్ 2 టాపిక్స్. టీచింగ్ లెక్క వెళ్దాం. 20 చదవన్నా. 20. నాకు బోధించే సామర్థ్యము మరియు కోరిక ఉంది. ఓకే, 23. నేను స్క్రిప్చర్ను సరళమైన మరియు అందుబాటులో ఉండే మార్గాలలో వివరించగలను. లాస్ట్ 35 చదవండి. నేను క్లిష్టమైన ఆలోచనలు మరియు సిద్ధాంతాలను సరళముగా మరియు ఇతరులకు అందుబాటులో ఉంచగలను. ఎక్సలెంట్. లాస్ట్ టాపిక్ విజ్డమ్, జ్ఞానం గురించి 3 ప్రశ్నలు. 7వ ప్రశ్న చదవన్నా. నేను వివిధ దృక్కోణాల నుండి సంఘటనలను లేదా ఆలోచనలను విశ్లేషించగలను. ఓకే, 15, 15. నేను కొత్త సత్యాల పట్ల సున్నితంగా ఉంటాను మరియు అవి
నిర్దిష్ట పరిస్థితులకు ఎలా వర్తిస్తాయి? ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఫర్ ది డే 30 చదవండి. నేను నిర్దిష్ట పరిస్థితులకు దేవుని సత్యాలను వివరించగలను. ఎక్సలెంట్. ఇప్పుడు థ్యాంక్ యూ నా శ్రీనాన్న, చాలా టయాన్ని తీసుకొని హెల్ప్ చేశారు. నా ఇప్పుడు మీరు ఆన్సర్ ఉంది కదా, ఇప్పుడు ఎక్కడైతే మీరు 2, 3 పెట్టారో, ఎక్కడెక్కడ పెట్టారో దోస్ ఏరియాస్ ఆర్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. దేవుడు మీకు ఇవ్వబడిన తలాంతులు అవి. చెప్తారా? అంకుల్ ఆల్సో ఈగర్లీ వాంట్స్ టు నో. మీరు ఎక్కడెక్కడ 2, 3 వచ్చాయో చెప్పండి అంకుల్ గారికి. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? 3 వచ్చింది దేవుడు. టక్ టక్ చెప్పండి బ్రదర్స్, టైం అయిపోతుంది. We have 8 minutes left. Let us hear the feedbacks. ఎవరు ఫస్ట్? అందరము కలిసిగా చేసి చెప్పండి టక్ టక్ అని. చేయలేదా? అంకుల్ ప్రైజ్ లార్డ్ అంకుల్. చెప్పండి బ్రదర్స్. అంకుల్ నేను ఫెయిత్ లో 2 చోట్ల 3 పెట్టాను. తర్వాత గివింగ్ లో 3 పెట్టాను. నాలెడ్జ్ లో 3 పెట్టాను. వెరీ గుడ్. అంతే అంకుల్. వెరీ గుడ్. అంకుల్ నేను వివేచనలో 3 పెట్టాను. ప్రబోధం చేయడంలో కూడా 3 పెట్టున్నాను. విశ్వాసంలో కూడా 3 పెట్టున్నాను. అంటే ఇవ్వడంలో కూడా నేను 3 పెట్టున్నాను. దయాగుణంలో కూడా నేను 3 ప్లస్ 3 పెట్టినాను అంకుల్. అన్ని కూడా బోధన చేసే విషయంలో కూడా 3 పెట్టినాను. ఎందుకంటే నేను సేవలో ఉంటాం కాబట్టి పెట్టినాం అంకుల్ కూడా. అంతే అంకుల్ పెట్టింది. వెరీ గుడ్. ఓకే, అదర్స్ ఇంకొక వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇనొచ్చా? పర్వాలేదులే. ఓపెన్ చేయండి. మేబీ ఇఫ్ యు ఆర్ ఫిల్డ్, ఈ సెషన్ అయిన తర్వాత కూడా మీరు మన గ్రూప్ లో పెట్టండి. కావాలంటే అంకుల్ కెన్ ఏబుల్ టు సీ. పైన మీ పేరు రాసి జస్ట్ ఫోటో తీసుకొని జస్ట్ పేస్ట్ చేయండి. సో దట్ వీ కెన్ ఆల్ అండర్స్టాండ్ యూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్. సో అప్పుడు తెలుస్తుంది మీరు ఎట్లా ఉన్నారు అనేది. సో మేబీ ఇఫ్ ఆర్ ఫీలింగ్ షైగా ఫీల్ అవుతే మేబీ దట్ ఈస్ ద అనదర్ ఆల్టర్నేటివ్ వే. టేక్ ఏ ఫోటో. టీచర్ దగ్గరికి ఎవరైనా చెప్తారా? సో విల్ గో ఫర్ సమ్మరీ, క్విక్ సమ్మరీ. వీ హ్యావ్ 5 minutes లెఫ్ట్. ఈరోజు పరిచర్య గురించి నేర్చుకున్నాం. ఒక చిన్న కథ తెలుసుకున్నాం స్టార్టింగ్ లో. లేయింగ్ డౌన్ యువర్ లైఫ్ ఫర్ అదర్స్. సో మీ జీవితాన్ని ఇతరుల కొరకు పెట్టడం. లేయింగ్ డౌన్ యువర్ లైఫ్ ఫర్ అదర్స్. సో ఇది సేవలో ఉన్నటువంటి క్యాప్షన్. ఎవరైనా చెప్తారా? సో ఇఫ్ నాట్ ఐ విల్ హ్యాండ్ ఓవర్ టైమ్ టు అన్నా అండ్ అంకుల్ ఫర్ ది క్విక్ సమ్మరీ. ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. సో ఇట్ విల్ ఎంకరేజ్ ఈచ్ అదర్. ఓకే, నేనేమంటానంటే ఇంకా టైం తీసుకొని మీరు దానికి మార్కులు ఇవ్వాలంటే ఇవ్వండి. బట్ ఈ గిఫ్ట్స్ ప్రభు నాకు ఇచ్చినాడు అని మీ పేరు రాసి వీటిల్లో నేను ఎక్సెల్ అవ్వగలను అనేది రాసి మీరు మాకు పంపించండి. ఫ్రాన్సిస్ అంకుల్కి నంబర్ ఉండదు మీ దగ్గర, ఆయనకు పంపించండి. అప్పుడు మేము దాన్ని చూస్తాము. అప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే వాటిల్లో మిమ్మల్ని ఎక్కువగా వాడుకోవచ్చు. ఏ గిఫ్ట్స్ ఎక్కువ మీకు ఉన్నాయని అనుకుంటారో వాటిని మనము సంఘంలో ఎక్కువగా వాడుకోవచ్చు. అందులో ప్రతి ఒక్కరూ మీ గిఫ్ట్స్ ఏముండాయో ఆ నంబర్ వేసి దాని ప్రకారం నాకు పంపించండి. ఫ్రాన్సిస్ అంకుల్ పంపించేయండి. అందరూ మేము ఇలా చూస్తాం. ఓకే, ఓకే. చెప్పండి బ్రదర్స్, అందరూ ఫ్రాన్సిస్ అంకుల్ పంపిస్తారా ఫోటో తీసి? ఓకే ఓకే, సూపర్. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. విల్ మూవ్ టు ది అనౌన్స్మెంట్ స్పాట్. సో నేను చెప్పాను కదండి బ్రదర్స్,
I will give next week 29, 30 రెండు కలిపి ఫినిష్ చేస్తాను. Then the next week will be having exam. సో ఇది నా ప్లాన్. మీకు ఏమైనా కన్సర్న్స్, అబ్జెక్షన్స్ ఉంటే దయచేసి చెప్పండి. సో ఇవన్నీ అయిన తర్వాత ఈవెన్ ఆఫ్టర్ గుడ్ ఫ్రైడే ఆల్సో వీ విల్ ప్లానింగ్ టు హ్యావ్ ది ఫెలోషిప్. మనం అందరం కలిసి ఒక రోజు, చివరి రోజు వి వాంట్ టు మీట్ అప్. సో 713లో ఎప్పుడు కలుద్దాం అనేది డిస్కషన్ చేసి ఫైనల్ డే ఒక రోజు నిర్ణయిద్దాం. సో లెట్ మీ కంప్లీట్ ది సెషన్ 29, 30 నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేస్తాం. దాని ఎగ్జామ్ అయిన తర్వాత we will be meeting up one final day. సో ప్రార్థించండి. దేవుడు చక్కగా మిగతా 2 పాఠాలు కూడా అర్థమవునట్లుగా సహాయం చేయనట్లుగా ప్రార్థిద్దాం. సో ఓవర్ టు డానీ అన్న. ఎనీ స్పెసిఫిక్ అనౌన్స్మెంట్స్ టు ద గ్రూప్ అన్న ఫర్ దిస్ వీక్? Just we have so many meetings, Passion Week meetings, Good Friday, Easter, VBS, so many things coming up. So we need a lot of prayer, and we all need to work together. Whatever gifts God has given to us, we have to use it. Sure అన్న. సో రాబోయేటువంటి మాసం అంతా బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి. దయచేసి ఆయా సంఘాలలో అనేకమైన అంశాలు, అనేకమైన యాక్టివిటీస్ జరుగుతాయి కాబట్టి ఎక్కువగా మనం ప్రార్థనలో గడపాలి అనేది అన్నగారి యొక్క రిక్వెస్ట్. దయచేసి ప్రార్థించండి అన్ని సంఘాల కోసము, అన్ని యాక్టివిటీస్ కోసం. సో నెక్స్ట్ వీక్ ఇవాంజలిజం అండ్ మిషన్స్, ఈ 2 పాఠాలను కవర్ చేసి మనం క్లోజ్ చేసుకుందాం. సో ఇఫ్ ఎనీవన్ లెడ్ బై ద స్పిరిట్, maybe I request you to please pray for today's session, and you can share your ratings to Francis uncle. ఎవరైనా ప్రార్థిస్తారా? ఓకే, నారాజన ప్రార్థన చేస్తారా? ప్రేమగల తండ్రి, నాయన మీరు మా యొక్క డిసేబుల్ ట్రైనింగ్ ద్వారా ఎన్నో విషయాలు మాకు నేర్పించినారు. వాటిని మేము విని వదిలేయకుండా అలాగే మేము దాని ద్వారా నేర్చుకొని సంఘానికిను మీ మహిమకరంగాను ప్రజలకును మేము నేర్పించేవారు ఉండేటట్టు మేము నేర్చుకొని అలా నడుచుకునే వారి తట్టు మాకు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు నడిపించినావు. అయితే మాకు ఇచ్చిన తలాంతుల తండ్రి, ఆ తలాంతం తండ్రి నీ కొరకు మహిమకరంగా వాడేదానికి, నీ ఘనత కొరకు మాకు కావాల్సిన పరిజ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఇంకా 2 సబ్జెక్టులునే, వాటిని కూడా తండ్రి సంపూర్తి చేసుకొని విజయవంతంగా మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, మా ముందు అనేకమైన VBS ఉంది, గుడ్ ఫ్రైడే, రక్షణ వీక్, అనేక విషయాలను మీరు మా సహాయం చేయాలని ప్రార్థన చేస్తూ, నాయన మరొక విషయాన్ని పాస్ అందుకు వస్తున్నాం తండ్రి. నీ దాసునికి, అంకుల్ గారికి మంచి ఆరోగ్యమును, నాయన బలమును, శక్తిని, నాయన సమస్తం ప్రభు నీ బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆంటీ గడ తండ్రి నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఈ దినమంతట్లో మా తోడు నడిపించాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. Thank you, Nagarjuna, for the prayer. So brothers and sisters, thank you so much for taking your time to join. Praise the Lord. Have a blessed day ahead. Thank you. Praise the Lord, brother. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord.